హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు స్టడీ డెస్క్. ఈరోజు టాపిక్ వచ్చేసి 7వ తరగతి సామాన్య శాస్త్రంలో భాగంగా 6వ పాఠం వాతావరణం శీతోష్ణ స్థితి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ పాయింట్స్. వాతావరణంలోని అంశాలన్నీ తరచుగా మారటం మనం గమనిస్తూ ఉంటాం. వాతావరణంలోని తేమ, ఉష్ణోగ్రత, సూర్యోదయం, సూర్యాస్తమయం తరచూ మారుతుంటాయి. అయితే ఇక్కడ చూడండి, ఒక పట్టిక ఇచ్చిండు. వాతావరణం మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు లైన్ గా ఇవన్నీ గమనించాలి. గరిష్ట ఉష్ణోగ్రత, కనిష్ట ఉష్ణోగ్రత, వర్షపాతం, ఆకాశం, గాలి, తేమ, సూర్యోదయం, ఇవన్నీ ఎట్లుంటాయో గమనించి అవి అన్ని రోజులు సేమ్ ఉంటాయా, ఏది ఏ టైంకి అయింది అవన్నీ చూస్తారనమాట. ఉష్ణోగ్రత, వర్షం, గాలి, తేమ ఇవన్నీ మారిపోతూనే ఉంటాయి. ఈ అంశాలన్నీ కూడా మానవ జీవితాన్నే కాదు, ఇతర జీవులను కూడా ప్రభావితం చేస్తాయి. మీకు తెలుసా, 2008వ సంవత్సరంలో అండమాన్ నికోబార్ ద్వీపంలో సంభవించిన సునామీ సందర్భంగా చాలా మంది మరణించారు. కానీ అక్కడక్కడ ఉన్న గిరిజనులు సముద్రం వెనుకకు పోవడం, పక్షులు విచిత్రంగా శబ్దాలు చేయడం చూసి అపాయం నుంచి తప్పించుకోగలిగారు, ప్రాణాన్ని కాపాడుకోగలిగారు. కృత్యం 2లో గ్రాఫ్ గీద్దామంటే ఈ ఉష్ణోగ్రతలు వీటి గురించి గరిష్ట ఉష్ణోగ్రత, కనిష్ట ఉష్ణోగ్రత తీసుకొని గ్రాఫ్ గీయాలి. కృత్యం 3 వాతావరణ నివేదికను అవగాహన చేసుకోవడం. ఇక్కడ చూడండి, నివేదిక 1, నివేదిక 2 అంటే ఇందులో మోస్తరు వర్షము, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం. నెక్స్ట్ ఆకాశం మేఘావృతం, ఇక్కడ వాతావరణం పొడిగా, ఇలాంటివి వాతావరణ నివేదికలో వాడుతుంటారు. నెక్స్ట్ నివేదిక 2, ఇందులో క్యుములో నింబస్ మేఘాల వల్ల హైదరాబాద్ లో 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భవిష్యత్తులో వాతావరణంలో జరిగే మార్పును తెలియజేసే నివేదికను వెదర్ ఫోర్కాస్ట్ అంటారు. గతంలో జరిగే వాతావరణం వివరాలను తెలియజేసే నివేదికను వెదర్ రిపోర్ట్ అంటారు. కానీ సాధారణంగా మనం రెండింటిని కూడా వాతావరణ నివేదిక అని అంటుంటాం. వాతావరణంలోని అంశాలను కొలవడం. వాతావరణంలోని వివిధ అంశాలను కొలవడానికి వివిధ రకాల పరికరాలు ఉన్నాయి. వాటిని ఎలా కొలుస్తారో మనం చూద్దాం. వాతావరణ అంశాలైన ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి వేగం, తేమలను ఎలా కొలుస్తారో తెలుసుకుందాం. ఒక ప్రాంతంలోని ఉష్ణోగ్రతను కొలవడం. ఒక ప్రదేశంలో వాతావరణం ఎల్లప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది. అందువలన ఈ రోజు వాతావరణం ఎండగా ఉందని, చల్లగా ఉందని తరచుగా మాట్లాడుకుంటాం. థర్మామీటర్ ఉష్ణమాపకాల గురించి తెలుసు కదా మనకి. వాటిని ఉపయోగించి ఉష్ణోగ్రతను కొలుస్తాం. ఒక రోజులోని గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతను ప్రత్యేక థర్మామీటర్ తో కొలుస్తాం. అదేంటిది? 6 గరిష్ట కనిష్ట మాపని. ఇక్కడ చూడండి, కృత్యంలో 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని తీసుకొని ఉష్ణోగ్రతలు ఎట్లా 6 అనే శాస్త్రవేత్త గరిష్ట కనిష్ట థర్మామీటర్ను కనుక్కున్నాడు. దీన్ని ఉపయోగించి ఒక ప్రాంతంలోని గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను కొలవచ్చు. ఇందులో స్తూపాకారపు బల్బు ఏ యు ఆకారంలో ఉన్న గొట్టం ద్వారా గోళాకారంలో ఉన్న బల్బు బితో కలిపి ఉంటుంది. ఇందులో పాదరసం ఆల్కహాల్ ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఏ బల్బులో ఉన్న ఆల్కహాల్ వ్యాకోచం చెంది యు ఆకారంలో ఉన్న గొట్టంలో ఉన్న పాదరసాన్ని బి బల్బులోకి నెడుతుంది. అప్పుడు I2 సూచిక కూడా పైకి కదులుతుంది. ఇది గరిష్ట ఉష్ణోగ్రతను తెలియజేస్తుంది. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఏ బల్బులోని ఆల్కహాల్ సంకోచం చెంది యు ఆకారంలోని పాదరసం ఏ బల్బులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అందులో ఉన్న I1 సూచిక పైకి కదులుతుంది. ఇది కనిష్ట ఉష్ణోగ్రతను సూచిస్తుంది. ఉష్ణోగ్రతలను నమోదు చేసుకున్న తర్వాత I1, I2 సూచికలను అయస్కాంతం సహాయంతో యథాస్థానానికి తీసుకురావాలి. ఇక్కడ పట్టికలో మీ పాఠశాలలో MMT ఉపయోగించి నమోదు చేసిన వివరాలు, పాఠశాలలో రేడియో, టీవీ ద్వారా నమోదు చేసిన వివరాలు, వాటిని పోల్చి చూడండి. వర్షపాతాన్ని కొలవడం. ఒక ప్రదేశంలో ఎంత వర్షం కురిసిందో ఎలా కొలుస్తారు? వర్షం పడిన తర్వాత నేలలోని తడి ఆధారంగా రైతులు వర్షపాతాన్ని లెక్క కడతారు. రైతులు వర్షాన్ని పదునులలో కొలుస్తారు. ఎంత వర్షం కురిస్తే దున్నడం వంటి వ్యవసాయ పనులు ప్రారంభించవచ్చో వాళ్ళు తేలికగా చెప్పగలుగుతారు. అయితే వర్షపాతాన్ని కొలవడానికి ఈ పద్ధతి ఖచ్చితమైనది కాదు. ఇక్కడ కృత్యం 6 చూడండి. మనం ఈ బీకర్ ని 10 సెంటీమీటర్ల వ్యాసం ఉన్న బీకర్ తీసుకోండి. అందులో అంతే వ్యాసం ఉన్న గరాటును అమర్చండి. ఈ పరికరాన్ని వర్షం కురిసే ప్రాంతంలో ఉంచండి. గరాటు ద్వారా వర్షపు నీటిని సేకరిస్తారు. వర్షం వెలిసిన తర్వాత బీకర్లోని నీటిని కొలవండి. బీకర్లో నీటి లోతు 1 సెంటీమీటర్ ఉన్నట్లయితే అక్కడ వర్షపాతం 1 సెంటీమీటర్ అని చెప్తారు. వాతావరణ శాఖ వారు రెయిన్ గేజ్ ను ఉపయోగించి వర్షపాతాన్ని కొలుస్తారు. దీన్ని యూడోమీటర్ లేదా పల్వనోమీటర్ లేదా ఆంథ్రోమీటర్ అని కూడా అంటారు. ఏమంటారు? యూడోమీటర్, పల్వనోమీటర్, ఆంథ్రోమీటర్, రెయిన్ గేజ్. వీటి ద్వారా వర్షపాతాన్ని ఖచ్చితంగా కొలవవచ్చు. వర్షపాతాన్ని సెంటీమీటర్లలో కానీ మిల్లీమీటర్లలో కానీ తెలియజేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన సమయాల్లో వర్షం కురిస్తే రైతులు ఏరువాక పొలం పండుగలు జరుపుకుంటారు.
నెక్స్ట్ గాలి వీచే దశ. ఎండాకాలంలో ఉదయం సాయంత్రం పూట సంతోషంగా ఉంటుంది. ఆ సమయంలో చల్లటి గాలులు సున్నితంగా మనల్ని తాకుతుంటాయి. మన చుట్టూ గాలి ఉందని మనకు తెలుస్తుంది. వీచే గాలిని పవనం అంటారు. అనెమోమీటర్ ద్వారా పవన వేగాన్ని దిశను కొలుస్తారు. ఆర్ద్రత. ఎండాకాలంలో హైదరాబాద్ కంటే విజయవాడలో ఎక్కువ చెమట పడుతుంది. హైదరాబాద్లో ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ చెమట ఎక్కువగా పట్టదు. ఎందుకో తెలుసా? నదీ పరివాహక ప్రాంతాల్లో, సముద్ర తీరాల్లో ఎండాకాలంలో ఎక్కువ చెమట పడుతుంది. ఎండాకాలంలో మీరు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నట్లయితే వేడి గాలులతో పాటు చెమట పడుతున్నట్లు గుర్తిస్తారు. హైదరాబాద్ కంటే విజయవాడలో ఎక్కువ గాలిలో తేమ, ఆర్ద్రత ఉంటుంది. ఒక ఏడాదిలో వాతావరణపు మార్పులు ఒకదాని తర్వాత ఒకటి చక్రీయంగా జరుగుతుంటాయా? అవును కదా. ఫస్ట్ ఎండాకాలం, తర్వాత వర్షాకాలం, తర్వాత చలికాలం, మళ్ళీ ఎండాకాలం, ఇట్లనే వస్తాయి కదా. ప్రతి సంవత్సరం ఒక ప్రాంతంలో ఒకే వాతావరణం ఒకే సమయంలో ఒకే విధంగా ఉండటాన్ని ఆ ప్రాంతపు శీతోష్ణ స్థితి అంటారు. శీతోష్ణ స్థితి అంటే ఏమిటి? ఒక ప్రాంతంలో దీర్ఘకాలం పాటు అంటే దాదాపు 25 సంవత్సరాలు ఉండే వాతావరణ క్రమాన్ని ఆ ప్రాంతపు శీతోష్ణ స్థితి అంటారు. 25 సంవత్సరాల కాలం ఒక ప్రాంతంలో ఒకే రకమైన ఉష్ణోగ్రత, వర్షపాతం, ఆర్ద్రత, గాలి కొనసాగినట్లయితే అది ఆ ప్రాంతపు శీతోష్ణ స్థితిని సూచిస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ప్రాంత శీతోష్ణ స్థితి వేడిగా ఉంటుందని నిర్ధారిస్తారు. దేశ శీతోష్ణ స్థితిని ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అధ్యయనం చేసి తెలియచేస్తుంది. మీకు తెలుసా? ఒక ప్రాంతంలో నివసించే ప్రజలు ఆ ప్రాంత శీతోష్ణ స్థితికి అలవాటు పడతారు. ఉదాహరణకు, గత 2 దశాబ్దాల నుంచి వర్షపాతం చాలా తక్కువగా ఉండడం వల్ల మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాకాలంలో కూడా కాలువలు, చెరువులు ఎండిపోయి ఉంటున్నాయి. చాలా కాలంగా ఇలాగే ఉండడం వల్ల వీటిని ప్రజలు ఇతర అవసరాలకు ఉపయోగించడం మొదలుపెట్టారు. తక్కువ వర్షపాతం వల్ల నీటి వినియోగం తగ్గిపోయింది. వర్షపాతంలోని మార్పు రాబోయే కాలంలో శీతోష్ణ స్థితిలోని మార్పును సూచిస్తుంది. వర్షాలు లేని ప్రాంతాలలో ఉన్నట్టుండి ఎక్కువ వర్షాలు కురిసినప్పుడు వర్షపు నీరు పోవడానికి గతంలో ఉన్న వాగులు, వంకలన్నీ మూసుకుపోయి ఉంటాయి. దీని ఫలితంగానే 2010వ సంవత్సరంలో కర్నూలు జిల్లాలో చాలా ప్రాంతాలు వరదలకు గురయ్యాయి. ప్రస్తుతం ఒక ప్రాంతంలోని శీతోష్ణ స్థితి ఒకే విధంగా ఉండడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మనం ఊహించినట్లుగా కాలానుగుణంగా శీతోష్ణ స్థితి ఉండడం లేదు. వాతావరణం మారిపోయింది అని చాలా మంది అంటుండడం మీరు వినే ఉంటారు. శీతోష్ణ స్థితి జీవన విధానం. శీతోష్ణ స్థితి మన నిత్య జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. శీతోష్ణ స్థితికి అనుగుణంగా మన జీవన విధానాన్ని మార్చుకుంటుంటాం. మనం వేసవి కాలంలో నూలు దుస్తులు ధరిస్తాం. చల్లటి నీరు తాగాలనుకుంటాం. శీతాకాలంలో మనం ఏం చేయాలనుకుంటాం? శీతాకాలంలో ఏం చేస్తాం? స్వెటర్లు వేసుకుంటాం. వేడి వేడి పానీయాలు తాగాలనుకుంటాం. నెక్స్ట్, వర్షం నుంచి కాపాడుకోవడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? రెయిన్ కోట్ వేసుకుంటాం, గొడుగులు వాడతాం. మనం ఏం నేర్చుకున్నాం? వాతావరణం మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక ప్రాంతంలోని ఎండ, చలి, గాలి, వర్షం మొదలైన అంశాలు ఆ ప్రాంతపు వాతావరణాన్ని వివరిస్తాయి. గరిష్ట, కనిష్ట ఉష్ణమాపకం ద్వారా ఒక రోజు అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలను తెలుసుకోవచ్చు. గాలిలోని తేమ శాతాన్ని ఆర్ద్రత అంటారు. ఒక ప్రాంతంలోని వర్షపాతాన్ని మిల్లీమీటర్ లేదా సెంటీమీటర్లలో రెయిన్ గేజ్ ద్వారా కొలుస్తారు. 25 సంవత్సరాల పాటు వాతావరణాన్ని పరిశీలించి ఒక ప్రాంతపు శీతోష్ణ స్థితిని నిర్ధారిస్తారు. శీతోష్ణ స్థితికి అనుగుణంగా మార్పులు చేసుకున్నప్పుడే మనం జీవించగలుగుతాం. 2008లో అండమాన్ సునామీ వచ్చింది. 2010లో కర్నూలులో వరదలు వచ్చినాయి. ఇంతటితో వాతావరణం శీతోష్ణ స్థితి అనే పాఠ్యభాగం ముగిసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింధు స్టడీ డెస్క్.